హలో మావ, నమస్తే. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. చాలా రోజుల నుంచి బాపట్ల బీచ్కి వెళ్దాం అనుకుంటున్నా, వీలు కాలేదు. ఎట్లాగో ఈరోజు సండే అని బీచ్కి అయితే రెడీ అయిపోయా. బీచ్కి వెళ్లే దారిలో చెరుకు రసం అయితే కనబడింది. మావాడైతే చెరుకు రసం తాగుదాం అన్నాడు. వాడేమో ఒక చెరుకుని పెట్టి పిప్పి చేసేసాడు. దాని నుంచి అయితే 2 చెరుకు రసం అయితే తీసేశాడు. ఎవర్రా మీ ఫ్రెండ్ అనుకుంటున్నారా? చెప్పాను కదా, ఎంఎన్సీ ఎంప్లాయ్. వాడు వీడియోలో కనబడికి సిగ్గుపడుతున్నాడు. ఎలాగైతే ఎందులే 2 చెరుకు రసం అయితే వచ్చేసినాయి. తాగేసి మళ్ళీ మేమైతే రెడీ అయిపోయి బయలుదేరిపోయాం. బాపట్ల బీచ్ వచ్చేసి బాపట్ల బస్ స్టాండ్ నుంచి కరెక్ట్ గా 10 నుంచి 11 కిలోమీటర్లు అయితే ఉంటది. బీచ్ సూర్యలంక అనే విలేజ్ లో ఉంటది, అందుకే దీన్ని సూర్యలంక బీచ్ అని అంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంకో వీళ్ళలాగా సంతోషంగా ఉండాలి. సరే ఏదైతే ఏందిలే, మా ఫ్రెండ్ గారు ఉండి బాపట్ల బీచ్ దగ్గర రేట్లు ఎక్కువ ఉంటాయి, ఇన్న ఏమైనా బిర్యానీ తీసేసుకొని వెళ్ళిపోయి అక్కడ తిందాంరా అన్నాడు. సరేలేరా అని ఇంకా గోదావరి రుచులకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి ఒక 2 బిర్యానీ అయితే పార్సల్ అయితే తీసేసుకున్నాం. ఆ వేడి బిర్యానీ చూసాక అక్కడే తినాలనిపించింది. కానీ ఏం చేస్తాం, బాపట్ల బీచ్ లో మంచి వెదర్ ఉంటది కాబట్టి అక్కడే తిందామని ఫిక్స్ అయిపోయి మేమైతే ఇంకా పార్సల్ అయితే చెప్పాం కదా, ఇంకా పార్సల్ అయితే ఫాస్ట్ గా కట్టేశాడు అన్న. అయితే ఇంకా పార్సల్ తీసేసుకొని మేమైతే మళ్ళీ బీచ్ కి అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ నుంచి బీచ్ చెప్పాను కదా 10 కిలోమీటర్లు ఉండదని. అంతవరకు నా వాయిస్ ఏమి వింటారులే కానీ ఒక సాంగ్ వేసుకుందాం. ఫైనల్లీ బాపట్ల బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. అదే సూర్యలంక బీచ్ కి స్పాట్ ఎత్తుకుతున్నాం బిర్యానీ తిన్నీకి. మంచి స్పాట్ అయితే దొరికింది మాకు. అక్కడ పక్కన బోట్ ఉంది, ఆ బోట్ పైన బిర్యానీ అయితే తినేసాం. బిర్యానీ తినేసేసి ఇంకా నడుచుకుంటా బీచ్ వైపు వెళ్తా ఉంటే చిన్నగా కనబడ్డాయి. ఇవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. బాపట్ల బీచ్ కి నేను చాలా సార్లు వచ్చాను కానీ అసలు ఇంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు నేను ఇక్కడ. అసలు ఏందబ్బా ఇంత క్రౌడ్ ఉందని ఆలోచిస్తే తెలిసింది ఏంటంటే ఇది కార్తీక మాసం కదా, మళ్ళీ అందులో సండే ఈ రోజు, అందుకే చాలా మంది వచ్చారు. ఎందుకంటే సముద్ర స్నానాలు చేయడానికి. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం ఉన్నప్పుడు చాలా ఇలాగే క్రౌడ్ ఉంటదంట. ఈ రోజు అయితే మనం కొందరిని అన్నోన్ పర్సన్ ని కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన హీరో అండ్ డైలాగ్, ఫేవరెట్ మూవీ అండ్ డైలాగ్ అంటే అది సడన్ గా అంటే కష్టమే. మావాడు ప్రభాస్ వీరమ్మని, డోంట్ వరీ బ్రో. ఫేవరెట్ హీరో అండ్ ఒక డైలాగ్, హీరో అండ్ ఒక డైలాగ్. బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. సింహానికి గడ్డం ఉంటది, నాకు గడ్డం ఉండదు. ఆ సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. నేను సింహం అంటున్నాబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మహేష్ బాబు ఒక డైలాగ్ ఏదైనా గుర్చేయండి రా మా, మంచిది. ఆడు గురించి చెప్తే మొత్తం పోయింది వీడియోలో. అసలు కొడితే ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే ఆడే పండుగాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు. నచ్చిన హీరో ఎవరు? హీరో హీరో నా అల్లు అర్జున్ గురించి కొద్ది మాట్లాడండి అందరూ. చెప్పనా అల్లు అర్జున్ గురించి? నీకు నచ్చిన హీరో అల్లు అర్జున్. డైలాగ్ చెప్పు ఒకటి. పుష్పరాజ్ తగ్గేవేళ. పుష్పరాజ్ నీకు నచ్చిన ఫేవరెట్ హీరో ప్రెసెంట్ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో అంటారా? ఫేవరెట్ హీరో రజనీకాంత్. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు. చెప్పు, ఏదో ఏదో జీవితంలో సుఖపడిన ఇష్యూవే లేదు. ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్ సార్. ఎన్ని డైలాగ్స్? ఆచార్యదేవ ఏమంటివి జాతిని పంపన స్వచ్ఛండు. ఏంటి సార్ అది? జాతిని పంపన స్వచ్ఛండు. దట్ ఐ థింక్ వాటో వాట్ నిల్వ అర్హత లేదంట. ఎంత మాట దీక్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కానీ కుల పరీక్ష అంతేవా నీ తండ్రి ప్రతిరోజు అతి చికిత్సాకరమైన నీ సంభవం పెట్టి. సాయంకాలం వరకు అక్కడే బీచ్ లో ఉండి ఇలా వాళ్ళతో కొద్దిగా మాట్లాడి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాం మరి. థ్యాంక్ యూ, బాయ్.